చెప్పారు కదండి ఇందాక, యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్. ఒక ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక హీరో హీరోయిన్ మధ్య జరిగే లవ్ కానీ, ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి ఎలా సాల్వ్ చేశారు, ఎలాగ వాళ్ళు అధిగమించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని ఎట్లాగా వాళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీని ఎట్లా సక్సెస్ చేసుకున్నారు అనేది. ఇప్పుడు అన్ని మోస్ట్లీ ఇలాగే వస్తున్నాయి సస్పెన్స్ థ్రిల్లర్స్. దీని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత నేనేం చెప్పను, ఏ స్టోరీకి ఆ స్టోరీ లైన్ యూనిక్ గానే ఉంటది. బట్ అదే ఇందాక చెప్పాను కదా, ఇరగదీసి చేసాము ఇట్లా అని నేను చెప్పాను. మా వంతు ఎఫర్ట్, మా టీం అంతా, మా యూనిట్ అంతా, మేమనే కాదు ఎవరైనా ఏ సినిమా చేసినా అది బాగుండాలి, ప్రేక్షకులకు నచ్చాలనే చేస్తాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ తీసాక నచ్చడం నచ్చకపోవడం, దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది జనాల చేతిలో ఉంటుంది. మా యూనిట్ అయితే అందరం కష్టపడి మంచి పాయింట్ అనుకొని చేసాము. ఇంకా రిజల్ట్ చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ గారు, నాది కూడా సేమ్ క్వశ్చన్ అండి. మీరు మీరు సెట్స్ లో ఏం చేశారండి? నువ్వే కాదండి, ఇక్కడ అంటే డేవిడ్ గారు హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది, మీరు లొకేషన్ కి వచ్చారు అనుకుంటే సరే, ఇక్కడే లోకల్ కదా సిట్టింగ్లకి ఏదో వచ్చారు అనుకుంటే, అవుట్డోర్ గోవాకి వెళ్తే ఎందుకు వచ్చారు సార్? ఎందుకు వచ్చారంటే ఇందాక ఆయన స్పీచ్ లోనే తెలిసిపోయింది కదా, ఆయన మీ గురించి మాట్లాడకుండా ఓన్లీ హీరోయిన్ గురించి మాట్లాడారు. మరి ఎలాంటి అందమైన అమ్మాయి పక్కన ఉంటే మరి అక్కడికే వెళ్తాం, ఇంకెక్కడికి వెళ్తాం? అంటే మీరు హీరోని మర్చిపోతే ఎలా అండి? హీరోని మర్చిపోయి హీరోయిన్ కదా చూస్తున్నావు నువ్వు, కరెక్ట్గా 6 అడుగులు అందగాడు అర్జున్ అమ్మటే మర్చిపోతే ఎలా? ఆల్వేస్ మనం స్క్రీన్ మీద చూసినప్పుడు ఎప్పుడు మనం హీరోయిన్లే చూస్తాం, ఇంకెవరిని చూస్తాం? హీరోయిన్ చూడం, హీరోయిన్లే చూస్తాం. సార్ దేవదాన్ గారు, సార్ ఈగల్లోని బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు అండ్ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అండ్ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలా మంది మాట్లాడుకున్నారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. అది బట్ రవితేజ గారు లాంటి ఒక స్టార్ హీరో బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చేసాయి? అంటే ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ అయిన తర్వాత ఒక డైరెక్ట్ పెద్ద సినిమా చేసేసిన తర్వాత పీపుల్ విల్ ఆస్క్ యూ టు ఆల్వేస్ ఆస్క్ యూ లైక్ యూ వాంట్ ఆల్వేస్ టు డూ బిగ్ ఫిల్మ్స్. అట్లా కాదు, నాకు సినిమా అంటే పిచ్చి, నా దగ్గరికి ఏది వచ్చినా నేను చేస్తాను. నువ్వు సినిమా తీసుకొస్తే నేను నీకు కూడా చేస్తాను. అర్జున్ అమ్మటి గారు, టీజర్ చూస్తుంటే